కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు తగ్గేదలేదు స్టూడెంట్ స్పెషల్. మనం చేసే అల్లరిని ఆరంభించిన అల్లరివాడు, గీతతో మన రాతని చెప్పిన ఆ దేవుడు, స్నేహం విలువ చెప్పిన స్నేహితుడు, ప్రేమని పంచే రాధేయుడు, మన అల్లరి కృష్ణుడి జన్మదిన వేడుకలు ఈ రోజు. ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీకు కృష్ణుడు అంటే ఏమి ఇష్టం? కృష్ణుడిలో నాకు ఇష్టమైనది ఆయన చూపించే ప్రేమ. ఎంత డివోషన్ తో నేను ఆయన కోసం ఇప్పుడు ఒక డాన్స్ చేయాలనుకుంటున్నా. కృష్ణుడి మీద ఉన్న ప్రేమ నువ్వు డాన్స్ రూపంలో చూపించాలనుకుంటున్నావు. వచ్చే సుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో వనదీనాదం. బ్యూటిఫుల్ నాన్న. వాట్స్ యువర్ నేమ్? హిమశ్రీ. హిమశ్రీ. ఇంత బ్యూటిఫుల్. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 12 years. You have beautiful eyes, you have beautiful smile, you have a beautiful face, Thank you, beautiful sir. dance. Lovely. For your beautiful dance from your university, Chaitanya University, you get a gift. Congratulations. ఈ రోజు ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇటు ముగ్గురు గోపికలు వచ్చేస్తున్నారు. గట్టిగా చప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. ABCDF రవి అన్న టఫ్. ఏంటి రవి అన్నానా? నీకన్నా నాకు జస్ట్ రవి. వాళ్ళకి మాత్రమే అన్న, నీకు మాత్రం కన్నా. రవి తినడానికి కావాలి కంచం. అవును, నువ్వు పెట్టుకోవచ్చు కానీ నెమలి పింఛం పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా, ఆల్రెడీ ఉన్నది, అది మీకు కనబడదు అంతే. ప్రేమతో చూడండి, నెమలి పింఛం కనబడుతుంది, నా చేతిలో ఫ్లూట్ కనబడుతుంది. కర్రని తెలుగులో అంటారు కర్రబద్ద. నేను నీకు ఈరోజు తినిపిస్తా వెన్నె ముద్ద. ఫస్ట్ టైం జీవితంలో ఒక అందమైన అమ్మాయి తినిపిస్తా అన్నది నాకు. పాము వేస్తుంది కాటు, మా కోసం వాయిస్తావా ఈ ఫ్లూటు? వాయిస్తా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. రవి బాగుంటాయి నీ చేతి రేఖలు, నీకోసం వచ్చాము ఇంతమంది గోపికలం. చేతి రేఖలు గోపికలు అన్నాను అనుకున్నావు కదా, బాగుంటాయి. చిన్నప్పుడు మా నాన్నే చెప్పాడు, అరే ఏదో రోజు నువ్వు ఒక అందమైన అమ్మాయి పక్కన నిల్చుంటావురా అని. ఆ అందమైన అమ్మాయి వచ్చేసింది. తగ్గేదేలే అంటే మాకు పండగ రోజు, ఈ రోజు మా కిట్టయ్య పుట్టినరోజు. యు లైక్ లార్డ్ కృష్ణ. ఏం ఫాలో అవుతావు? లార్డ్ కృష్ణ ఎన్నో చెప్పాడు మంచి మాటలు, అందులో ఏది ఫాలో అవుతావు? కామ్నెస్. కామ్నెస్. అంటే కామ్నెస్ అంటే కృష్ణుని చూసినప్పుడు ఒక
ఒక Peace. సూదింగ్ పీస్ ఉంటది, అది అది నీకు బాగా నచ్చుతుంది. వెరీ గుడ్. ఎస్ కురుక్షేత్రం గెలిపించాడు ఆ కృష్ణుడు, ఇప్పుడు మా టీంని గెలిపిస్తాడు ఈ కృష్ణుడు. ఆబ్వియస్లీ కష్టపడితే ఖచ్చితంగా రవి గారు వెనకాల నుండి మరి గెలిపిస్తాడు. ఆల్రైట్, మీరు ముగ్గురు రెడీ కదా? ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. మేడం సార్, ఫస్ట్ రౌండ్ మీ చేతిలో కోలాటం కర్రలు ఉన్నాయి కాబట్టి, వెనకాల బెలూన్స్ కూడా ఉన్నాయి కాబట్టి 3 ప్రశ్నలు అడుగుతా. 3 ప్రశ్నల్లో 2టికి కరెక్ట్ సమాధానం చెప్తే ఆ టీం గెలిచిపోద్ది. కానీ నేను క్వశ్చన్ అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి అని అంటే కోలాటం ఓ బెలూన్ తీసుకొని, ఆ 2 కోలాటాలు ఉన్నాయి కదా, ఆ బెలూన్ ని పైకి కొట్టాలి. అది కింద పడకుండా ఆ బెలూన్ ని కొట్టుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ మూలల మీద ఒకడేమని వేయాలి. అప్పుడు బెలూన్ బర్స్ట్ అవుతుంది. తిరిగి వచ్చి నాకు హైఫై కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ ఈ పని చేస్తారో ఆ టీం నే ప్రశ్న అడుగు. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఓకే, సో ఫస్ట్ మీరు కొట్టారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే, భగవాన్ శ్రీకృష్ణుడు చిటికిన వేలుతో ఒక మౌంటైన్, ఒక కొండని ఎత్తుతాడు. ఆ కొండ పేరు ఏమిటి? శ్రీ గోవింద పర్వం. గోవింద పర్వమా? పర్వతం. శ్రీ గోవింద పర్వతం. గోవింద పర్వతం. శ్రీ లేదు, నాకు తెలిసింది. గోవింద పర్వతం. ఓకే, యా. గోవర్ధనగిరి. గోవర్ధనగిరి పర్వతం. శ్రీ ఏం లేదా? గోవర్ధనగిరి. గోవర్ధనగిరి రైట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ కోసం సెకండ్ బ్లూ డ్రెస్ అండ్ రెడ్. 3, 2, 1 గో. ఆల్రైట్, క్వశ్చన్ ఏంటంటే, శ్రీకృష్ణుడి గారి అన్నయ్య పేరు? బలరాముడు. బలరాముడు కదా. ఇప్పుడు అసలైన క్వశ్చన్, బలరాముడి ఆయుధం ఏంటి? శ్రీకృష్ణుడి ఆయుధం సుదర్శన చక్రం, తెలుసా అది? ఇప్పుడు బలరాముడి ఆయుధం గద. గద కూడా వన్ ఆఫ్ ది ఆయుధమే, మెయిన్ ఆయుధం కావాలి నాకు. ఆయనకంటూ బలరాముడి ఆయుధం అంటే అది స్పెషల్. ఓకే ఓకే, ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాట క్లూ, దాన్ని బట్టి మీరు చెప్పాలి. కరెక్ట్? పాట. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యంది. నాగలి. షూర్, రైట్ ఆన్సర్. దాని గుట్టపు రైకలు దరియా, అది రమ్మంటరా దొరసలియా, దాని పేరే సరంగదరియా. ఇప్పుడు ఇక్కడ 1 పాయింట్ అండ్ ఇక్కడ 1 పాయింట్, ఇది డిసైడర్. ఓకే, 3, 2, 1 గో. అదే ఎల్లు. క్వశ్చన్ ఏంటంటే, కృష్ణుడి దగ్గర ఒక మనీ ఉంటది, అంటే నాట్ దిస్ మనీ, రత్నం, ఒక స్టోన్, ఒక వెరీ ప్రెషియస్ స్టోన్. అది ఏం మనీ? మీకు తెలుసా? మీకు ఇద్దరికి క్లూ ఇస్తున్నా, ఎవరైతే ఆన్సర్ ఫస్ట్ చెప్తారో వాళ్ళకే పాయింట్. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఈ పాటలో కనిపించింది ఎవరు? సమంతమణి. సమంతమణి. సమ్మతమణి. ఓకే, సమ్మతమణి అంట. మీరు? ఆ మణి పేరు సమంతకమణి. సమంతకమణి. అది ఓకే. టై బ్రేకర్ ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీ ముగ్గురులో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, మీ ముగ్గురులో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ మాత్రం గట్టిగా చెప్పండి. క్వశ్చన్ ఇస్ టై బ్రేకర్. కృష్ణుడికి ఎంతో మంది భార్యలు, అందులో 8 మంది మెయిన్, తెలుసు కదా? తెలుసు, వెరీ గుడ్. తెలుసు అని అన్నావు కాబట్టి అందులోకి వెళ్ళి 8లోకి వెళ్ళి 3 భార్యల పేర్లు చెప్పండి అంతే. రుక్మిణి. సత్యభామ. జాంబవతి. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ చైతన్య యూనివర్సిటీ తరపు నుంచి.
ఉన్నారు. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. ఇట్స్ కాల్డ్ అట్లుంటది. సెటప్ అంతా రెడీగా ఉంది. అక్కడ పోస్టర్స్ ఉన్నాయి. కొన్ని ఈటీవీలో వచ్చే సీరియల్ పేర్లు, షోస్ పేర్లు, యాంకర్ల పేర్లు, హీరోల పేర్లు, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. కొన్ని వస్తువులు ఉన్నాయి. అన్ని ఫోటోలు ఉన్నాయి. నేను ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి సమాధానం అయిన ఆన్సర్ ఇద్దరు ఇటు నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇద్దరు వెళ్ళి రైట్ ఆన్సర్ ఏందో తీసుకొని ఇక్కడికి వచ్చి ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో అట్లా అతకబెట్టాలి. తెచ్చేటప్పుడు ఒకటే ఫోటో తీసుకురావాలి. సరిగ్గా అతకబెట్టాలి. మీ ఇద్దరితో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ రావడానికి కార్ ఎక్కి మధ్యలో టీ తాగి పాటలు వింటూ సుమారు గంటన్నరకి ఇక్కడికి వచ్చా. ఇందులోనే ఒక పేరుంది. ఆ పేరు ఒక మహిళ పేరు. ఆ మహిళను తీసుకొచ్చి ఇక్కడ అతకబెట్టండి. 3, 2, 1 లగెత్తండ్రు. నువ్వేమో మా సుమక్కను తీసుకొచ్చినావు, నువ్వేమో బొక్కున్న వడలు తీసుకొచ్చినావు. ఏంటన్నా సుమక్కను ఎందుకు తెచ్చావు? మహిళ పేరు అన్నారు కదా. మహిళ పేరు అన్నా. నా క్వశ్చన్ లో ఆవిడ ఎందుకు వచ్చింది? సుమారు. ఓ సుమా వచ్చిందా? ఓకే, నువ్వు చెప్పు నాన్న ఎందుకు తెచ్చినావు? అది సుమాని ఆమె తీసుకుంది కాబట్టి. నేను సుమాన్ తీసుకోవడానికి వెళ్ళాను. సుమా ఈమెతో వచ్చేసిందా? తను అది తీసుకొని వెళ్ళింది. మరి నువ్వు వడలు ఎందుకు తెచ్చినావు? అంటే మా సుమక్కకి వడలంటే ఇష్టం అని చెప్తున్నావా? ఏదో ఒకటి తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చినావు, అంతేనా? కానీ సుమారు అనన్నా, మహిళ పేరు అన్నా, సుమా ఇస్ రైట్ ఆన్సర్. సో ఫాస్ట్ గా ఉండాలి. తీసుకొచ్చేది కరెక్ట్ తీసుకురావాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ప్రతి 4 సంవత్సరాలకి దేశాలు దీనికోసం పోటీ పడతాయి. అదేంటి? గో. ప్రతి 4 సంవత్సరాలు దేశాలు దీనికోసం పోటీ పడతాయి. ఏంటన్నా? ఆమె తీసుకుంది. నీకేమైంది? దేశాలు ఎప్పుడు కొట్టుకునే తాజ్మహల్ కోసం? తాజ్మహల్ ఎవరు కట్టిర్రు? ఎందుకు కట్టిర్రు? ఎంతమంది కట్టిర్రు? చెప్పు. సరే, తాజ్మహల్ ఎక్కడుందో తెలుసా? ఆంధ్ర. అగ్రా కాదమ్మా, అది నువ్వు ఆగురా. ఆగ్రా ఏ రాష్ట్రంలో ఉంది? ఇది కూడా తెలియదా మీకు? ఏడుంది ఆగ్రా? ఉత్తరప్రదేశ్. మీరేం తెచ్చిరున్నానా? నలిగిపోయింది. ఆ పోస్టర్లు ఏమున్నది? ఐసీసీ వరల్డ్ కప్ 2 years కి జరిగేది ఏంటి మరి? అదేం వరల్డ్ కప్? T20 2 years కి ఒకసారి జరుగుతుంది. ఓకే, ఇదేం వరల్డ్ కప్ మరి? దానికి ఒక పేరు పెట్టినావు T20 అని. దీనికి ఏం పేరు పెడతావు? ఇది 4 years కి ఒకసారి జరిగేది. 2 years కి ఒకసారి జరిగేది T20. 4 years కి జరిగేది 420. ఐపీఎల్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఈ సంవత్సరంకి ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎన్నిసార్లు జరుగుతుంది? ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు ఈ కప్ ఏంటి? వరల్డ్ కప్. ఎన్ని ఇయర్స్ కి ఒకసారి జరుగుతుంది? 4 years. ఇప్పుడు 2 years జరిగేది T20. ఎవ్రీ ఇయర్ జరిగేది ఐపీఎల్. 4 years కి ఒకటి జరిగేది 420. తీసుకున్నా? నాకు తెలియదు. నీకు తెలియదు? ఆమె 420 అని చెప్పింది, నీకు అది కూడా తెలియదు. 420 తెలుసుగా, నీకు తెలియదు. 420 తెలుసా?
4 years కి ఒకసారి వచ్చే వరల్డ్ కప్ ని 50 overs వరల్డ్ కప్ అంటారు. 2 years కి ఒకసారి జరిగేది T20 అంటే 20 overs. 50 overs ని మనం వన్ డే అని అంటాం, వన్ డే ODIs అంటాం, వీటిని T20 అంటాం. ఇది లాస్ట్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలిచింది, మన ఇండియా మీదే, మన ఇండియాలో గెలిచింది. అప్పుడు అందరం బాధపడ్డాం, గుర్తుందా? ఉంది అట్లా అనమాట. కానీ వరల్డ్ కప్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ ఇటొక పాయింట్ ఇటొక పాయింట్. ఇప్పుడు ఇది డిసైడర్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. సండే వస్తే మీకు ఒక హాలిడే, జాలిడే, ఫ్యామిలీ డే. ఆ సండే వచ్చిందంటే ఆరాంగా ఉంటారు. దీనికి మాత్రం సండే వచ్చిందంటే టెన్షన్, గజ 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 వణుకుతుంది. 3, 2, 1 గో. వాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏంటన్నా సండే వచ్చిందంటే ఏం ప్రాణం? కోడికి ప్రాణం పోతుందని భయం అవుతుంది. కోడికి ప్రాణం పోతుందని భయం అవుతుంది. మరి కోడేదాడా? ఆమె తీసుకు కోడి ఆమెకి ఇవ్వచ్చు కదా పాపం. ఆమె తీసుకోలే, అందుకని నేను తీసుకున్నా. అండ్ సండే వచ్చిందంటే గజ గజ వణుకుతుంది. బేసికలీ సండే వచ్చిందంటే ప్రాణం గజ గజ వణుకుతుంది. మళ్ళీ మండే వస్తుంది, మన ప్రాణమే గజ గజ వణుకుతుంది. రైట్ ఆన్సర్. ఎంత పిచ్చోళ్ళు అంటే ప్రాణం అంటే నమ్మేసి డాన్స్లు కూడా చేశారు. రైట్ ఆన్సర్ ఇస్ కోడి. ఆల్రైట్, సో రైట్ ఆన్సర్ తో రౌండ్ విన్నర్ చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ. So let's start Shivangi Way. Alright, so Shivangi Way game start చేస్తున్నాం. మీ టీంలో ఒకరు బాస్కెట్ పెట్టేసుకున్నారు. మీ ఇద్దరు కుంటుకుంటూ అక్కడికి వెళ్తారు. ఈ బాల్ ని బౌన్స్ చేస్తారు. బౌన్స్ అయిన బాల్ ఆ బాస్కెట్ లో పడాలి. పడిన వెంటనే షిఫ్ట్, చేతులు పట్టుకోకుండా జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు. Got it? Your time starts in 3, 2, 1 go. చిన్నదనా చిన్నదనా చిట్టినడం ఉన్నదనా తుంటరడా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా కత్తిలాంటి నడుము ఉంది చెయ్యి వేస్తే చెంపదెబ్బా చూస్తే మస్తుగుంది చాలిరబా గుండె నిండా ప్రేమ ఉంది డస్ట్బిన్ ఖాళీగుందే అరే నువ్వు అరిగిపోయిన సీడి నీ లవ్ ప్లేయర్ మోగతింకా తెలుసుకోరా తుంటరుడా చిన్నదనా చిన్నదనా చిట్టినడం ఉన్నదనా తుంటరడా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా Not bad, very very well played. 1, 2, 3 and 4. 4 balls. Catching కొంచెం కష్టంగా ఉంది కదా? Yes. సేమ్ గేమ్ ఇదే మీరు ఆడతారు. అర్థమైంది కదా? మీరు వేయాల్సినవే 5 వేస్తే గెలుస్తారు. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4 వీలు వేసినాయి 1 2 3 4 5 రౌండ్ విన్నర్. ఆల్రైట్, సో చైతన్య టీమ్ యూనివర్సిటీ నుంచి gift. years of ETV, glorious years. తగ్గేదలే స్పెషల్ షీల్డ్ టు a స్పెషల్ పార్టిసిపెంట్ రానా. కంగ్రాచులేషన్. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇచ్చాము షీల్డ్. వచ్చినప్పటి నుంచి ఎపిసోడ్లు ఏమీ చేయలే, ఇప్పుడు కూడా ఏమీ చేయదు. అట్లాంటి వాళ్ళు కూడా కావాలి మాకు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను ఛాన్స్ దొరికినప్పుడల్లా కాలర్ ఎగరేసి మరి చెప్పండి. ఏం చెప్తారు? తగ్గేదలే. బాబా.